సినిమా అంటే మనకొక పిచ్చి, ఒక ఎమోషన్. కానీ కొన్నిసార్లు ఆ ఎమోషన్ డైరెక్ట్ గా ట్రోలింగ్ కి దారి తీస్తుంది. పెద్ద స్టార్స్, 100 crores బడ్జెట్, ఫారెన్ లొకేషన్స్ లో షూట్, ఇవన్నీ ఉన్నా కూడా మన క్రియేటర్స్ లాజిక్ మర్చిపోతే సోషల్ మీడియా సైలెంట్ గా ఉంటుందా? అబ్సల్యూట్లీ నో. లేట్ 2024 నుండి ఎర్లీ 2026 వరకు టాలీవుడ్ లో కొన్ని సినిమాలు హిస్టారికల్ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ మాత్రమే కాదు, లైఫ్ టైమ్ మీమ్ మెటీరియల్స్ గా మిగిలిపోయాయి. స్పెషల్లీ ఆదిపురుష్ తర్వాత మళ్ళీ మన టాలీవుడ్ లో CGI అండ్ VFX ఫెయిల్యూర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే డీటెయిల్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. ఈ ఫెయిల్యూర్స్ కి రీజన్ బడ్జెట్ తక్కువగా ఉండడం కాదు, టైం మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీని రాంగ్ గా యూజ్ చేయడం. రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ ట్రోలింగ్ ఫేస్ చేసిన తెలుగు మూవీస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, రెడిట్, యూట్యూబ్, ఎక్కడ చూసినా మీమ్స్, ట్రోల్స్, రోస్ట్ వీడియోస్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. మరి అలాంటి మూవీస్ ఏంటి అండ్ ఎందుకు ఇంత బ్లాక్ క్లాష్ ఫేస్ చేయాల్సి వస్తుంది? లెట్స్ బ్రేక్ డౌన్ ఇన్ దిస్ వీడియో. హై, వెల్కమ్ బ్యాక్ టు గ్లామ్ షామ్. దిస్ ఇస్ యువర్ గ్లామ్ షామ్ గర్ల్. Without any further ado, let's get into the video. ప్రభాస్ గారి ఫేస్ స్వాప్ CGI మెస్ నుండి లార్డ్ శివ డైలాగ్స్ టెలిప్రాంప్టర్ లో చూసి చదివే అక్షయ్ కుమార్ గారి వరకు లిస్ట్ చాలా పెద్దదుంది. డైరెక్టర్ శంకర్ గారి 100 crores లాస్ గేమ్ అయిన గేమ్ చేంజర్ నుండి మెగాస్టార్ టీజర్ లో AI జనరేటెడ్ విజువల్ తో షాక్ ఇచ్చిన విశ్వంబర వరకు ఫ్యాన్స్ కి ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువగా బ్రెయిన్ రాట్ గా మారిపోయాయి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఈ రీసెంట్ బిగ్ బడ్జెట్ డిజాస్టర్స్ గురించి. ఎందుకు సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి, VFX దగ్గర ఎవరు బడ్జెట్ నొక్కేస్తున్నారు, అండ్ ఆడియన్స్ కోపంతో మీమ్స్ ఎందుకు జనరేట్ చేస్తున్నారు. ఈ లిస్ట్ లో ఫస్ట్ వస్తుంది ద రాజా సాబ్, విచ్ ఇస్ 91% క్రాష్ అండ్ ఫేస్ స్వాప్ మెస్. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేశారు, కానీ రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయింది. డైరెక్టర్ మారుతి హారర్ కామెడీ అటెంప్ట్ చేశారు, కానీ పూర్ VFX అండ్ ప్రభాస్ లుక్స్ మీద గట్టిగా ట్రోలింగ్స్ వచ్చాయి. స్క్రీన్ ప్లే లో డెప్త్ లేకపోవడం వల్ల అండ్ బాడీ డబుల్ ఎక్కువగా వాడటం వల్ల రాయల్ డిజాస్టర్ అని రివ్యూస్ వచ్చాయి. ద రాజా సాబ్ సంక్రాంతి 2026 కి రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ 170 crores గ్రాస్ చేసి బంపర్ ఓపెనింగ్స్ అయితే రిజిస్టర్ చేసింది. కానీ మండే నుండి స్టోరీ మొత్తం రివర్స్ అయిపోయింది. ఓపెనింగ్ డే 53.75 crores డొమెస్టిక్ కలెక్షన్ చేసిన ఈ ఫిలిం నెక్స్ట్ 5 days లో 91% క్రాష్ అయింది. టోటల్ రన్ లో వరల్డ్ వైడ్ 208 crores మాత్రమే కలెక్ట్ చేయగలిగింది అండ్ డిజాస్టరస్ ట్యాగ్ ని తెచ్చుకుంది ఈ మూవీ. ఈ మూవీ VFX హారర్. ట్రోల్స్ కి మెయిన్ రీజన్ ఫేస్ పోర్ స్వాపింగ్. ప్రభాస్ షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల ఎక్కువగా బాడీ డబల్స్ యూజ్ చేశారు. తర్వాత CGI తో ఫేస్ స్వాప్ చేశారు అండ్ అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. క్లియర్ గా కనిపించడమే కాదు, ఆర్టిఫిషియల్ గా ఉండటం వల్ల కూడా సోషల్ మీడియాలో గట్టిగా ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్రొడ్యూసర్ TJ విశ్వప్రసాద్ గారు అయితే VFX సుపీరియారిటీ ఎక్స్టార్టెడ్ మనీ అండ్ ప్రొడక్షన్ డిలేస్ చేస్తున్నారు అని ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో కూడా విత్ రెస్పెక్ట్ టు నాట్ దిస్ మూవీ బట్ ఇన్ జనరల్ గా కామెంట్ చేశారు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తుంది ఇంకా రిలీజ్ కూడా అవ్వని మూవీ విశ్వంబర, ద ఫేక్ AI టీజర్ సీక్రెట్. ఇక చిరంజీవి గారి విశ్వంబర, దీని టీజర్ ని చూసి అందరూ వాట్ ఈస్ దిస్ కార్టూన్ అని ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ దీని వెనకాల ఒక పెద్ద బాంబ్ ఉంది. ఇదొక AI జనరేటెడ్ టీజర్. డైరెక్టర్ వశిష్ఠ ఫాదర్ సత్యనారాయణ రెడ్డి గారు కన్ఫర్మ్ చేసిన విషయం ఏంటంటే టీజర్ లో ఉన్న విజువల్స్ మూవీలో ఉండవని. CGI టీమ్ కి టైం కి అవుట్పుట్ ఇవ్వలేకపోవడం వల్ల లాస్ట్ మినిట్ లో AI వాడి టీజర్ రెండర్ చేశారు అని. ఈ ఫేక్డ్ విజువల్స్ వల్ల వచ్చిన బ్లాక్ లాష్ తర్వాత మూవీని సమ్మర్ 2026 కి పోస్ట్ పోన్ చేశారు అండ్ 75 crores ఎక్స్ట్రా బడ్జెట్ తో క్వాలిటీ VFX కోసం మళ్ళీ వర్క్ చేస్తున్నారు. డ్యూ టు పూర్ CGI అండ్ VFX రిలీజ్ కి ముందే ఈ మూవీ ట్రోల్స్ కి టార్గెట్ అయింది. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ ద గేమ్ చేంజర్, ద 160 crore డిస్క్రిపెన్సీ. డైరెక్టర్ శంకర్ అంటే మనం ఒక యూనిక్ మూవీని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ మూవీకి మాత్రం సోషల్ మీడియాలో హెవీ ట్రోలింగ్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. రిలీజ్ డిలేస్ వల్ల క్రేజ్ తగ్గిపోయింది అండ్ ఫస్ట్ హాఫ్ లో అవుట్డేటెడ్ నరేషన్ వల్ల శంకర్ ఇస్ స్టిల్ స్టక్ ఇన్ 90s అన్న మీమ్స్ జనరేట్ అయ్యాయి. దిల్ రాజు కూడా ఈ మూవీ 100 crores లాస్ వచ్చింది అని అడ్మిట్ చేశారు. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ జాన్ 2025 లో రిలీజ్ అయింది అండ్ ట్రోలింగ్ బడ్జెట్ మీద జరగలేదు, ఫేక్ నంబర్స్ మీద జరిగింది. దట్స్ ద యాక్చువల్ రీజన్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్. ప్రొడ్యూసర్ గారు 160 crores ఓపెనింగ్ డే అని అనౌన్స్ చేసిన ట్రేడ్ అనాలిసిస్ మాత్రం 160 crores డిస్క్రిపెన్సీ ఉంది అని, అఫీషియల్ నంబర్స్ మ్యానిపులేట్ చేశాడు అని ట్రోల్స్ చేశారు. శంకర్ గారి క్లాసిక్ స్టైల్ మిస్ అవ్వటం వల్ల అండ్ రిడెండెంట్ నరేషన్ వల్ల 100 crores లాస్ తో మూవీ ఫ్లాప్ అయింది. ఈ లిస్ట్ లో నంబర్ 4 లో వస్తుంది హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఫ్యాన్స్ కి ఫెస్టివల్, కానీ ఈ మూవీ టీజర్ అండ్ VFX రిలీజ్ అయ్యాక ఇంటర్నెట్ లో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. స్పెషల్లీ గ్రాఫిక్స్ క్వాలిటీ అండ్ రిలేట్ ప్రొడక్షన్ మీద ఫుల్ మీమ్స్ వచ్చాయి. PS2 గ్రాఫిక్స్ మొబైల్ గేమ్ లా ఉన్నాయి బ్రో అన్న కామెంట్స్ వైరల్ అయ్యాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్, కానీ వై ఇట్ గాట్ ట్రోల్డ్? బికాస్ 5 years వెయిటింగ్, 300 crores బడ్జెట్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్. ఇంత హైప్ ఉన్న హరిహర వీరమల్లు ఒక ఎపిక్ డిజాస్టర్ అయింది. VFX గ్లిచెస్ నుండి బాక్స్ ఆఫీస్ నంబర్స్ వరకు.
ఫస్ట్ మెయిన్ రీజన్ విజువల్ ఎఫెక్ట్స్. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ కి CGI మ్యాచ్ అవ్వలేదు. స్పెషల్లీ ఆ హార్స్ రైడింగ్ సీన్ అండ్ CGI యానిమల్స్ చాలా కార్టూనిష్ గా ఉన్నాయని సోషల్ మీడియాలో గట్టిగా ట్రోలింగ్స్ వచ్చాయి. డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు 6000 VFX షాట్స్ ఉంటాయి అని చెప్పారు, కానీ ఆ షాట్స్ లో క్వాలిటీ మిస్ అవుతుంది అని చెప్పడం మర్చిపోయారు. అండ్ ఫైనాన్షియల్ గా చూస్తే ఇదొక హ్యూజ్ సెట్ బ్యాక్. మూవీ బడ్జెట్ 300 crores, కానీ క్లోజింగ్ కలెక్షన్ మాత్రం జస్ట్ 87 crores నెట్. అంటే బడ్జెట్ మొత్తంలో 30% కూడా రికవర్ చేయలేకపోయింది ఈ మూవీ. ఈవెన్ USA ప్రీమియం ప్రీ సేల్స్ లో కూడా గ్రోత్ ఉన్న నెగటివ్ టాక్ వల్ల ఫైనల్ గా డిజాస్టర్ అయింది ఈ మూవీ. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే థియరటికల్ రిలీజ్ వచ్చిన ట్రోలింగ్ చూసి OTT వర్జన్ లో చాలా సీన్స్ ని రీఎడిట్ చేశారంట. బ్యాడ్ VFX ఉన్న సీక్వెన్స్ మొత్తాన్ని అమెజాన్ ప్రైమ్ నుండి రిమూవ్ చేశారని టాక్ ఉంది. ఇన్ కేస్ అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ మీరు చూసింటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వస్తున్న మూవీ కన్నప్ప. కన్నప్ప ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండే మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. అక్షయ్ కుమార్ లుక్, తెలుగు డబ్బింగ్, కాస్ట్యూమ్ మీద హెవీ ట్రోలింగ్ జరిగింది. కొన్ని మేమ్ పేజెస్ అయితే పాన్ ఇండియా కాదు పాన్ ఇంటర్నెట్ ట్రోలింగ్ అని రోస్ట్ చేశారు. కన్నప్ప 2025 లో ఒక మోస్ట్ హెవీ ట్రోల్డ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ ఇన్ రీసెంట్ తెలుగు హిస్టరీ. ఇన్ఫాక్ట్ ఈ మూవీలో ఫీచర్ అయిన స్టార్స్ లైక్ ప్రభాస్, అక్షయ్ కుమార్ అండ్ మోహన్ లాల్ వల్ల కూడా ఈ మూవీని ఫ్లాప్ నుంచి బయటికి లాగలేకపోయారు. అండ్ ఇట్ బికేమ్ అ మ్యాసివ్ బాక్స్ ఆఫీస్ డిజాస్టర్. అండ్ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటి అంటే కర్స్డ్ ఇఫ్ యూ ట్రోల్ అన్న వార్నింగ్ ఇచ్చిన సినిమా. సూపర్ స్టార్స్ క్యామియోతో హైప్ ని క్రియేట్ చేసిన మూవీ కన్నప్ప. మరి ఈ మ్యాగ్నమస్ ఆప్ ఎందుకు సోషల్ మీడియాలో ఒక మేమ్ మెటీరియల్ అయింది? VFX ఫెయిల్యూర్ నుంచి టెలి ప్రాంప్టింగ్ కాంట్రవర్సీ వరకు అన్ని దానికి వన్ ఆఫ్ ద రీజన్ విజువల్స్. 200 crores బడ్జెట్ పెట్టిన చాలా సీన్స్ లో VFX కార్టూనిష్ గా ఉండటం వల్ల అందరూ తిట్టుకున్నారు. నెక్స్ట్ అక్షయ్ కుమార్ అండ్ ద టెలి ప్రాంప్టర్. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ గారు లార్డ్ శివగా తెలుగులో డెబ్యూ చేశారు. కానీ ఆడియన్స్ నోటీస్ చేసిన విషయం ఏంటంటే డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆయన కళ్ళు పక్కకి తిరుగుతున్నాయని. అంటే టెలిప్రాంప్టర్ యూజ్ చేసి డైలాగ్స్ చెప్తున్నారా అని గట్టిగా ట్రోల్స్ చేశారు. ఇంకా రిలీజ్ కి ముందే టీం ఇచ్చిన స్టేట్మెంట్ లో ట్రోలింగ్ చేస్తే శివుడికి కోపం వస్తుంది అని చెప్పి ఆడియన్స్ ని భయపెట్టాలి అని ట్రై చేయటం. దీనివల్ల నెగిటివ్ బజ్ ఇంకా ఎక్కువైంది. యాక్షన్ ఓరియంటెడ్ ప్రమోషనల్ వార్నింగ్ ఇవ్వటం వల్ల మూవీకి వియర్డ్ మార్కెటింగ్ ట్యాగ్ వచ్చింది. అండ్ కామెడీ ఏంటి అంటే మూవీ మేకర్సే బ్యాడ్ VFX వల్ల కొన్ని సీన్స్ ని సాక్రిఫైస్ చేశాము అని ఒప్పుకోవటం. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం హై స్కూల్ ప్లే రేంజ్ లో ఉండటం వల్ల మీమ్స్ ఇంటర్నెట్ లో ఫ్లడ్ అయిపోయాయి. అండ్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ గురించి మనం మాట్లాడకపోవటమే మంచిది, ఎందుకంటే ఈ మూవీ 16% బడ్జెట్ ని కూడా రికవర్ చేయలేకపోయింది. గేమ్ చేంజర్ కంటే ఇది ఒక పెద్ద డిజాస్టర్ అని ట్రేడ్ అనాలిసిస్ చెప్తున్నాయి. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక డిసప్పాయింట్మెంట్. ప్రభాస్ అనే కాదు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ ఇంతమంది స్టార్స్ ఉన్నా సరే వాళ్ళని కరెక్ట్ గా యూజ్ చేసుకోలేదు ఈ మూవీలో. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఓన్లీ 10 minutes క్యామియోతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అండ్ ఈ మూవీని చూసి మీరు శివయ్య అని నవ్వుకున్నారా లేదా ఫీల్ అయ్యారా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ లిస్ట్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మూవీ అఖండ 2. బాలయ్య మాస్ సీన్స్ అంటే ఆల్రెడీ మేమ్ కంటెంట్ రెడీగా ఉంటుంది. అఖండ 2 ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓవర్ యాక్షన్ సీన్ సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అయిపోయాయి. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ట్రోలింగ్ పెరిగే కొద్దీ హైప్ కూడా పెరిగింది ఈ మూవీకి. అదే మన బాలయ్య మూవీ స్పెషల్ ఫార్ములా. అఖండ అంటే ఒక సెన్సేషన్, కానీ అఖండ 2 తాండవం టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో తాండవం మాత్రం ట్రోల్స్ చేస్తున్నాయి. బాలయ్య అండ్ బోయపాటి కాంబోలో వచ్చిన 4th మూవీ ఇది. అండ్ ఈ మూవీ మీమ్స్ కి మెయిన్ సోర్స్ అయింది. బోయా మూవీస్ లో లాజిక్ అండ్ ఫిజిక్స్ రెండింటిని వెతకూడదు, అది చాలా మందికి తెలుసు. కానీ ఈసారి ఓవర్ అయ్యింది అని ఫ్యాన్స్ కూడా ఒప్పుకున్నారు. ఆ బ్యాటరీ త్రిశూలం సీన్ చూసారా, నెటిజన్ జూజు అంటూ మీమ్స్ తో చింపేశారు. అండ్ ఇంకా టీజర్ లో ఉన్న AI షాట్స్, లో క్వాలిటీ VFX చూసి అఖండ స్పిరిట్ మిస్ అయింది అని గట్టిగా ట్రోలింగ్ వచ్చింది. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. మళ్ళీ ఇయర్ బ్రేకింగ్ BGM ఇచ్చారు. BGM అండ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఇచ్చారంటే కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే తల పగిలిపోతుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అంత రేంజ్ లో ఇచ్చాడు. కాస్టింగ్ వైజ్ సంయుక్త మెనన్, ఆది పినిశెట్టి ఉన్నారు, కానీ స్టోరీ మాత్రం చాలా ఫార్మాలిక్ గా ఉంది. ఫైనాన్షియల్ గా చూస్తే 200 crores బడ్జెట్ తో వచ్చిన ఈ ఫిలిం 53% కూడా రికవర్ చేయలేకపోయింది. ఫస్ట్ వీక్ లో 100 crores కలెక్ట్ చేసినప్పటికీ తర్వాత నెగటివ్ టాక్ ఆర్ బిలో యావరేజ్ టాక్ వల్ల ఫ్లాప్ అయిపోయింది మూవీ. సో ఇది టాలీవుడ్ రీసెంట్ ట్రోలర్ ట్రోన్ స్టోరీ. 300 crores బడ్జెట్ ఉన్నా, 5 years వెయిటింగ్ ఉన్నా, లేదా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ఉన్నా కూడా ఒకటి మాత్రం క్లియర్: కంటెంట్ ఈస్ కింగ్, క్వాలిటీ ఈస్ క్వీన్. ఆడియన్స్ ఇప్పుడు చాలా స్మార్ట్ అయ్యారు. పూర్ VFX తో లేదా అవుట్డేటెడ్ స్టోరీస్ తో ఫూల్ చేయడానికి ట్రై చేస్తే మీమ్స్ తో తిరిగి కొట్టడానికి సోషల్ మీడియాలో ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఈ సినిమా రిజల్ట్స్ చూసాకైనా వాళ్ళు ఒక లెసన్ నేర్చుకున్నారు అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. మన డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ క్వాలిటీ మీద దృష్టి పెట్టాలి అని ఆశిద్దాం.
అండ్ ఈ లిస్ట్ లో ఉన్న మూవీస్ లో మీ ఒపీనియన్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏంటి, లేదా మీరు చూసిన ఫన్నీయెస్ట్ ట్రోల్ ఏంటో ఆ బ్యాటరీ త్రిశూలమా లేదా ఫేస్ వాప్ CGI కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి డీటెయిల్ అనాలిసిస్ అండ్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు స్టే ఎంటర్టైన్ అండ్ కీప్ సపోర్టింగ్ గుడ్ సినిమా. This is Glam Sham and I am your Glam Sham girl signing off for today. Ika selavu, Jai Hind.